Module number 1.11.01. Topic name ICT and Internet. హలో ఫ్రెండ్స్, ఐసిటి అండ్ ఇంటర్నెట్లో రెండవ భాగానికి స్వాగతం. మొదటి భాగంలో మనం నేర్చుకున్నవి 1. ఇంటర్నెట్, 2. ఈమెయిల్ అప్లికేషన్, 3. ఈ-లెర్నింగ్, 4. డిజిటల్ స్కిల్స్ యాప్, 5. ఎల్ఎంఎస్ టూల్స్, 6. భారత్ స్కిల్స్ వెబ్సైట్. ఇప్పుడు రెండవ భాగంలో మనం ఈ క్రింది వాటి గురించి తెలుసుకుందాం. 1. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను సిద్ధం చేయడం, 2. హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ను వివరించడం, 3. దూర విద్య పరిచయం, 4. ఆన్లైన్ తరగతులు, 5. వీడియో కాన్ఫరెన్సింగ్. మనం ఇక్కడ ఈ జాబితాలో మొదటి అంశంతో ప్రారంభిద్దాము. సమర్థవంతమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను రూపొందించడం అనేది జాగ్రత్తగా ప్రణాళిక మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ కలిగి ఉంటుంది. 1. మీ ఉద్దేశం మరియు ప్రేక్షకులను వివరించండి. ప్రయోజనం మరియు లక్ష్యం ప్రేక్షకులకు స్పష్టమైన అవగాహన మీ కంటెంట్ మరియు శైలికి మార్గనిర్దేశకం చేస్తుంది. మీ కంటెంట్స్ని ప్లాన్ చేయండి. మొత్తం ప్రెజెంటేషన్ స్పష్టమైన మరియు తార్కిక నిర్మాణంలో నిర్వహించబడాలి. అది ఎలా ఉండాలి అంటే ఏ. ప్రారంభం పరిచయం, బి. మధ్య ప్రధాన కంటెంట్, మరియు సి. ఎండ్ ముగింపు. అవుట్లైన్ని సృష్టించండి. మీరు కవర్ చేయాలనుకుంటున్న ముఖ్య అంశాలను స్పష్టంగా ప్రదర్శించే సరళమైన రూపురేఖలను రూపొందించండి. ఇది మీకు మరియు అభ్యాసకులకు సబ్జెక్టుకు బాగా గ్రహించడానికి మార్గనిర్దేశం చేస్తుంది. మీ స్లైడ్లను డిజైన్ చేయండి. మీ స్లైడ్ కోసం ప్రొఫెషనల్ మరియు స్థిరమైన డిజైన్ థీమ్ను ఎంచుకోండి. చదవగలిగే ఫాంట్లను ఉపయోగించండి మరియు ఫాంట్ సైజ్ సిద్ధంగా ఉంచండి. ప్రతి స్లైడ్లో వచనానికి పరిమితం చేయండి మరియు స్పష్టత కోసం బుల్లెట్లను ఉపయోగించండి. అవగాహనను మెరుగుపరచడానికి సంబంధిత విజువల్స్, చిత్రాలు లేదా డ్రాయింగ్లు, గ్రూప్లు, చార్ట్లు చేర్చండి. క్లుప్తంగా ఉంచండి. ఎక్కువ సమాచారంతో స్లైడ్లను ఓవర్లోడ్ చేయడాన్ని నివారించండి. ప్రధాన అంశాలను మాత్రమే రాయండి. సంక్లిష్ట ఆలోచనలను సరళీకృతం చేయడానికి విజువల్స్ మరియు రేఖాచిత్రాలను ఉపయోగించండి. సాధన. కంటెంట్ మరియు టైమింగ్లో సౌకర్యవంతంగా ఉండటానికి మీ ప్రెజెంటేషన్ను అనేక సార్లు ప్రాక్టీస్ చేయండి. మృదువైన మరియు ఆకర్షణీయమైన ప్రదర్శనను నిర్ధారించడానికి మీ డెలివరీని రిహార్స్ చేయండి. స్పీకర్ గమనికలను చేర్చండి. మీకోసం అదనపు కంటెంట్, ఉదాహరణలు లేదా రిమైండర్లను అందించడానికి స్పీకర్ గమనికలను చేర్చాలి. ఈ గమనికలు ప్రెజెంటేషన్ సమయంలో కీలక అంశాలను విస్తరించడంలో మీకు సహాయపడతాయి. మీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయండి. మీ ప్రేక్షకులను నిమగ్నమై ఉంచడానికి మీ ప్రదర్శన సమయంలో ప్రశ్నలు మరియు పరస్పర చర్చలను ప్రోత్సహించండి. ప్రూఫ్ రీడ్ మరియు టెస్ట్. స్పెల్లింగ్ మరియు వ్యాకరణ దోషాల కోసం మీ ప్రదర్శనను తనిఖీ చేయండి. అనుకూలతను నిర్ధారించడానికి వాస్తవ ప్రదర్శన కోసం మీరు ఉపయోగించే పరికరాలపై మీ స్లైడ్లను పరీక్షించండి. కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేయండి. మీరు మీ ప్రెజెంటేషన్ని అందజేసేటప్పుడు కంటితో అందరినీ పరిచయం చేసుకోండి. స్పష్టంగా మాట్లాడండి మరియు మీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయండి. ప్రశ్నలను పరిష్కరించడానికి మరియు అదనపు సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఉండండి. మిత్రులారా,
ఇప్పుడు మనం కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుందాం. ఈ విభాగం ఈ క్రింది వాటిని కలిగి ఉంటుంది: హార్డ్వేర్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ యొక్క ప్రాథమిక భాగాలు, మెమరీ, మెమరీ స్టోరేజ్ యూనిట్లు. హార్డ్వేర్ కంప్యూటర్లో మనం తాకగలిగే భౌతిక భాగాలను హార్డ్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ ఈ హార్డ్వేర్ భాగాలను ఉపయోగించి కంప్యూటర్ పనిచేసే సూచనలు లేదా ప్రోగ్రాంలను సమితిని ఈ సాఫ్ట్వేర్ అంటారు. కంప్యూటర్ యొక్క ప్రాథమిక భాగాలు క్రింది విధంగా ఉన్నాయి. 1. ఇన్పుట్ యూనిట్. కంప్యూటర్ డేటా మరియు సూచనలను ఇన్పుట్ చేయడానికి ఉపయోగించే కీబోర్డ్ మరియు మౌస్ వంటి పరికరాలను ఇన్పుట్ యూనిట్ అంటారు. 2. అవుట్పుట్ యూనిట్. వినియోగదారులకు కావలసిన ఫార్మాట్లో సమాచారాన్ని అందించడానికి ఉపయోగించే ప్రింటర్ను మరియు విజువల్ డిస్ప్లే యూనిట్ వంటి పరికరాలను అవుట్పుట్ యూనిట్ అంటారు. 3. కంట్రోల్ యూనిట్. ఈ యూనిట్ కంప్యూటర్ యొక్క అన్ని విధులను నియంత్రిస్తుంది. అన్ని పరికరాలు లేదా కంప్యూటర్ భాగాలు కంట్రోల్ యూనిట్ ద్వారా పరస్పర చర్య చేస్తాయి. 4. అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఈ యూనిట్ అంకగణిత కార్యకలాపాలు మరియు తార్కిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 5. మెమరీ యూనిట్. కంట్రోల్ యూనిట్. అర్థమెటిక్ యూనిట్ మరియు మెమరీ యూనిట్లను సమిష్టిగా సెంట్రల్గా ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. మెమరీ. కంప్యూటర్ మెమరీ అనేది కంప్యూటర్లోని స్టోరేజ్ స్పేస్. ఇక్కడ ప్రాసెస్ చేయవలసిన డేటా మరియు ప్రాసెసింగ్కు అవసరమైన సూచనలు నిల్వ చేయబడతాయి. మెమరీ పెద్ద సంఖ్యలో కణాలను అని పిలువబడే చిన్న భాగాలుగా విభజించబడింది. ప్రతి స్థానం లేదా సెల్ ఒక ప్రత్యేక చిరునామా కలిగి ఉంటుంది. మెమరీ ప్రధానంగా 3 రకాలు: క్యాచీ మెమరీ, ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ, సెకండరీ మెమరీ లేదా ఆక్సిలరీ మెమరీ. క్యాషీ మెమరీ. క్యాషీ మెమరీ అనేది చాలా హై స్పీడ్ సెమీ కండక్టర్ మెమరీ. ఇది సిపియుని వేగవంతం చేస్తుంది. ఇది సిపియు మరియు ప్రధాన మెమరీ మధ్య బఫర్గా పనిచేస్తుంది. ఇది డేటా మరియు ప్రోగ్రామ్ని భాగాలను ఎక్కువగా ఉంచడానికి ఉపయోగించబడుతుంది. సిపియు ద్వారా తరచుగా ఉపయోగించబడుతుంది. డేటా మరియు ప్రోగ్రామ్ను భాగాలుగా డిస్క్ నుండి క్యాష్ మెమరీకి ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా బదిలీ చేయబడతాయి. ఇక్కడ నుండి సిపియు వాటిని యాక్సెస్ చేయగలదు. ప్రైమరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీ కంప్యూటర్ ప్రస్తుతం పనిచేస్తున్న డేటా మరియు సూచనలను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది పరిమిత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు పవర్ స్విచ్ ఆన్ అయినప్పుడు డేటా పోతుంది. ఇది సాధారణంగా సెమీ కండక్టర్ పరికరంతో రూపొందించబడింది. ప్రాసెస్ చేయడానికి అవసరమైన డేటా మరియు సూచన ప్రధాన మెమరీలో ఉంటాయి. ఇది ర్యామ్ మరియు రామ్ అనే 2 ఉపవర్గాలుగా విభజించబడింది. ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది డేటా, ప్రోగ్రామ్ మరియు ప్రోగ్రామ్ ఫలితాన్ని నిల్వ చేయడానికి సిపియు యొక్క అంతర్గత మెమరీ. ఇది మెషిన్ పనిచేసే వరకు డేటాను నిల్వ చేసే రీడ్ లేదా రైట్ మెమరీ. యంత్రం స్విచ్ ఆఫ్ అయిన వెంటనే డేటా తొలగించబడుతుంది. ర్యామ్ 2 రకాలు: స్టాటిక్ ర్యామ్ (SRAM), డైనమిక్ ర్యామ్ (DRAM). స్టాటిక్ ర్యామ్ (SRAM). విద్యుత్ సరఫరా చేయబడినంత కాలం స్టాటిక్ ర్యామ్ అనేది కంటెంట్లను కలిగి ఉంటుంది. అయితే అస్థిర స్వభావం కారణంగా పవర్ డౌన్ అయినప్పుడు డేటా పోతుంది. డైనమిక్ ర్యామ్ (DRAM). డేటాని నిర్వహించడానికి DRAM తప్పనిసరిగా నిరంతర రిఫ్రెష్ చేయబడాలి. సెకండ్కు అనేక వందల సార్లు డేటాను తిరిగి వ్రాసే రిఫ్రెష్ సర్క్యూట్లో మెమరీని ఉంచడం ద్వారా ఇది జరుగుతుంది. రామ్
అంటే చదవడానికి మాత్రమే మెమరీ. మనం చదవగలిగే జ్ఞాపకం కానీ దానిపై వ్రాయలేము. ఈ రకమైన మెమరీ అస్థిరత లేనిది. తయారీ సమయంలో సమాచారం అటువంటి జ్ఞాపకాలతో శాశ్వతంగా నిల్వ చేయబడుతుంది. కంప్యూటర్ను ప్రారంభించడానికి అవసరమైన సూచనలను రామ్ నిల్వ చేస్తుంది. ఈ ఆపరేషన్ను బూట్ స్ట్రాప్ అంటారు. వివిధ రకాల రామ్లు. 1. PROM ప్రోగ్రామబుల్ రీడ్లీ ఓన్లీ మెమరీ. PROM దీన్ని రీడ్ ఓన్లీ మెమరీ. దీనికి వినియోగదారులకు ఒకసారి మాత్రమే సవరించగలరు. 2. EPROM ఎరేజబుల్ మరియు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EPROM వ్యక్తిగతంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఆ తర్వాత బలమైన అతి నీలోహత కాంతికి EPROM బహిర్గతం చేయడం ద్వారా డేటాను తొలగించవచ్చు. 3. EEPROM ఎలక్ట్రికల్ ఎరేజబుల్ మరియు ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ. EEPROM ప్రోగ్రామబుల్ చేయబడింది మరియు ఎలక్ట్రిక్ల తొలగించబడుతుంది. ఇది దాదాపు 10,000 సార్లు చెరిపివేయబడుతుంది మరియు రీప్రోగ్రామ్ చేయబడుతుంది. చెరిపేయడం ద్వారా మరియు ప్రోగ్రామింగ్ రెండు దాదాపు 4 నుండి 10 ms మిల్లీసెకండ్లు పడుతుంది. సెకండరీ మెమరీ లేదా ఆక్సిలరీ మెమరీ. సెకండరీ మెమరీని ఎక్స్టర్నల్ మెమరీ లేదా నాన్ వొలటైల్ అని కూడా అంటారు. ఇది ప్రధాన మెమరీ కంటే నెమ్మదిగా ఉంటుంది. ఇది శాశ్వతంగా డేటా లేదా సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించబడతాయి. CPU నేరుగా ఈ జ్ఞాపకాలను యాక్సెస్ చేయదు. బదులుగా ఇవి ఇన్పుట్, అవుట్పుట్ రొటీన్ల ద్వారా యాక్సెస్ చేయబడతాయి. సెకండరీ మెమరీలోని కంటెంట్లు మొదట ప్రధాన మెమరీకి బదిలీ చేయబడతాయి. ఆపై CPU దాన్ని యాక్సెస్ చేయగలదు. ఉదాహరణకు డిస్క్, CD-ROM, DVD మొదలైనవి. మెమరీ స్టోరేజ్ యూనిట్లు. మెమరీ యూనిట్ అనేది స్టోరేజ్ యూనిట్లలో నిల్వ చేయగల డేటా. ఈ నిల్వ సామర్థ్యం బైట్ల పరంగా వ్యక్తీకరించబడింది. కిందవి ప్రధాన మెమరీ నిల్వ యూనిట్లను వివరిస్తాయి. 1. బిట్, బైనరీ డిజిట్. బైనరీ అంకె అనేది లాజికల్ 0 మరియు 1 ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని ఒక భాగం యొక్క నిష్క్రమ లేదా క్రియాశీల స్థితిని సూచిస్తుంది. 2. నిబ్బల్. 4 బిట్ల సమూహాన్ని నిబ్బల్ అంటారు. 3. బైట్. 8 బిట్ల సమూహాన్ని బైట్ అంటారు. బైట్ అనేది అతి చిన్న యూనిట్. ఇది డేటా అంకం లేదా అక్షరాన్ని సూచిస్తుంది. 4. వర్డ్. ఒక కంప్యూటర్ పదం. బైట్ వంటిది ఒక యూనిట్గా ప్రాసెస్ చేయబడిన స్థిర సంఖ్యలో బిట్ సమూహం. ఇది కంప్యూటర్ నుండి కంప్యూటర్కు మారుతుంది, కానీ ప్రతి కంప్యూటర్ను స్థిరంగా ఉంటుంది. కంప్యూటర్ పదం యొక్క పొడవును పద పరిమాణం లేదా పద పొడవు అని అంటారు. 1. నిబ్బల్. 1 నిబ్బల్ వచ్చి 4 బిట్స్. 2. బైట్. ఒక బైట్ వచ్చి 8 బిట్స్. 3. కిలోబైట్, KB. 1 కిలోబైట్ వచ్చి 1024 బైట్స్. 4. మెగాబైట్, MB. 1 MB వచ్చి 1024 కిలోబైట్స్. 5. గిగాబైట్. 1 GB వచ్చి 1024 MB. 6. టెరాబైట్, TB. 1 టెరాబైట్ వచ్చి 1024 GB. 7. పెటాబైట్, PB. 1 PB వచ్చి 1024 TB.